అనూచానంగా తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి వాడి కొడుక్కి, వాడి నుంచి వాడి కొడుక్కి వస్తే అది ఒక సంప్రదాయంగా ప్రసిద్ధంగా ఉంటుంది. అది అలా రాకపోయినప్పటికీ ఏది ఎందుకు చేస్తున్నాం మనకి తెలియదు. మీరు బొట్టు పెట్టుకుంటున్నారు కదా, ఆ పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్లాగా ఎవరిని అడిగారనుకోండి, మీరు ఏం చెప్తారు? వాడు పెట్టుకోమన్నారు, మేము పెట్టుకుంటున్నాం. ఎందుకో మనకే తెలియదు. అలవాటు అయిపోయి పెట్టేసుకుంటాం. సరే ఇంకేదో పెద్ద మనం ఎవరినో కన్విన్స్ చేయవలసి వచ్చిందనుకోండి, దానికి ఒక స్టోరీ మనమే కల్పిస్తాం. అది ఉన్న స్టోరీయో లేని స్టోరీ ఏదో ఒకటి మనం కల్పించే ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల ఇట్లాంటి రకరకాల క్షేత్ర పురాణాల్లో ఉన్నవేమిటో తెలియకుండా అది కొత్త పురాణాలు చాలా మంది తయారు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు పరిశీలన చేస్తే అలాంటివి వందల కథలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు మనకి సత్యనారాయణ స్వామిని వ్రత కథలు చెప్తుంటారు. అవన్నీ అలా వచ్చినవి, అవే ఉన్న కథలు కానే కాదు. అసలు సత్యనారాయణ స్వామి అని వాళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళు చెప్పిన స్కంద పురాణంలో ఆ అధ్యాయం లేనే లేదు. 65వ అధ్యాయం అని అంటారు. దాంట్లో ఉన్న 35 అధ్యాయాలు ఉంటాయి వాళ్ళు చెప్పినటువంటి ఆ ఖండంలో. పైగా దేవుడు అనేవాడు ఎప్పుడైనా అందరితో ప్రేమతో కలిగి ఉంటాడు తప్ప ఆయనకి తన సంతానంలో కొంతమందిని ఏదో తను ఇష్టపడ్డ వాడిని పైకెత్తేయడం, లేని వాడిని ముంచేయడం ఇలాంటివి ఎప్పుడూ ఉండదండి. దేవుడు అన్నవాడు ఇప్పుడు అలా చేస్తాడండి. మీ పిల్లల్లో కొందరు ఎప్పుడైనా తప్పు చేస్తే వాడిని మీరు నారికి పోసేసి చేతులు తీసేసి చేస్తారు ఎప్పుడైనా? ఉండదు అలాగా. చూడండి, మీరు సత్యనారాయణ వ్రతం కథలు చదివే దాంట్లో ఎలా ఉంటాయండి కథలు? ఒకడు ఆయన నమ్మాను, వాడికి వ్యాపారంలో లక్షణాలు కలిసి వచ్చాను, మరొకడు నమ్మకపోయాను, ఓడ మునిగి వాడి కొత్త ఆస్తి అంతా పోయాను. అంటే దేవుడు అలా చేస్తాడు ఎప్పుడైనా? వాడు బిజినెస్ మ్యాన్ ఆ దేవుడు అంటే, లేదా రాక్షసుడు ఆ దేవుడు అంటే, పిశాచం ఆ దేవుడు అంటే. ఎవడో ఒకడు నమ్మాడు, వాడికి వ్యాపారంలో లాభం వచ్చింది, మరొకడు నమ్మలేదు, వాడికి ఏదో వాడి పడి కాలు విరిగింది. దేవుడు అలాగా తన నమ్మకపోతే కాళ్ళు విరగొట్టేవాడండి. అలా ఉంటాడు ఎప్పుడైనా దేవుడు? మీరు సత్యనారాయణ వ్రతాలు పేరు పెడితే కథలన్నీ ఇలాగే ఉంటాయి. 5 కథలు ఎన్నో చదువుతారు కదా, దాంట్లో ఎలా ఉంటాయి ఆ కథలు? నమ్మిన వాడిని వాడు వేగెత్తాడు, నమ్మని వాడిని నాశనం చేశాడు. దట్ నెవర్ బికమ్స్ గాడ్, నెవర్. అలాంటి వాడు దేవుడు అవ్వడు. వాడు వ్యాపారం లేకపోతే రాక్షసుడో పిశాచో అవుతాడు. అయితే జనాలకి సెంటిమెంట్ మీద దెబ్బ కొడితేనే త్వరగా పట్టుకుంటుందండి. వాడి విశ్వాసం మీద దెబ్బ కొడితేనే పట్టుకుంటుందండి, లేకపోతే అది మనసుకి ఎక్కదు. అందులో భయపెడితే త్వరగా పట్టుకుంటుంది. నీకు చెయ్యకపోతే కొంపలు అంటుకుంటాయి, ఇది చెయ్యకపోతే నీకు నష్టం వస్తుంది అంటే భయం కొద్దీ మనిషి చేస్తుంది. దేవుడి దగ్గర భయం ఉండాలా, ప్రేమ ఉండాలా అనేది కూడా మనం మర్చిపోయే ఒక స్థితిలో ఉన్నాం. వచ్చేసి ఆ స్థితిలోకి ఆల్రెడీ. నువ్వు ఇలాగ ఎక్కడ పూజ చేయకపోయావంటే కళ్ళు పోతాయి. మనం చిన్నప్పటి మీద అలవాటు చేశాను, దేవుడి దగ్గర నమస్కారం పెట్టరా, అలా అనుకోడురా, కళ్ళు పోతాయిరా అంటే, అమ్మో దేవుడి దగ్గర అనుకుంటే కళ్ళు పోతాయిట అంటే అనకపోతే దేవుడు అలా కళ్ళు తీసేస్తాడా? అంటే మనకి ఇలా భయం పెట్టి పనులు చేయించడం ప్రారంభించాము. వాడికి దేవుడి మీద ప్రేమించి పని చేసుకోవాలి అనే దృష్టి పోయి, దేవుడు అంటే ఒక పూజాడు అన్నట్టుగా మనం అలవాటు చేసాం. చిన్నప్పటి నుంచి అలాగే అంటే మనకి మన తల్లిదండ్రులు బహుశా అలాగే చెప్పుకుంటారు, మనం మన పిల్లలు కూడా అలాగే. అదే అంటే తప్పు, వద్దంటే తప్పు, కళ్ళు పోతాయి అంటే ఏదో పోతాయి కాబట్టి వాడికి పోతాయి, మనకి పోతాయి తెలియదు. సో దేవుడు అనేది ఎప్పుడు కూడా అట్లాగా ఏదో రకరకాల కథలు కల్పించి ఆ కథల్ని ఉన్నవో లేనివో ఎదుటి వాడిని భయపెట్టేటట్టుగా చేసినట్లయితే ఆ రకంగా మనిషి సెంటిమెంటల్గా లొంగుతాడు. మీరు చదివే కథలన్నీ ఇప్పుడు ఈ దేవతల కథలన్నీ అలానే ఉంటాయి. మీరు చదవండి ఎప్పుడైనా. అది ఎక్కడైనా పురాణాల్లో దానికి ఎక్కడైనా మీకు ఆధారం ఉంటుందా అంటే
యూ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ అథారిటీ ఫర్ దట్. నో, ఫర్ ష్యూర్. అని మనకి అవంటేనే ఇష్టం. అదే సత్యనారాయణ చేయలేదనుకోండి, అమ్మో ఇంకేదో అయిపోతుంది, ఇంకేదో నష్టం వచ్చేస్తుంది, ఇంకేదో చేయకపోతే ఎట్లాగండి అని అక్కడి మనదు. అందు ఆ కథలు చదవలేదనుకోండి, ఇక ఆ కథలు చదవకపోతే ఎట్లాగండి, అది దేవుడు ఏమైనా చేస్తాడు ఏమిటో, వీడి కర్మానికి అలా ఎక్కడ దగ్గు వచ్చింది అనుకోండి, చదవలు ఎక్కించారండి, నువ్వు ఇప్పుడు మాకు ఆరోగ్యం పడిపోయి దగ్గు వచ్చేస్తాను. ప్రతిదీ దాని మీద అట్రిబ్యూట్ చేస్తారు, ప్రతిదాన్ని దాని మీద అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్ ఈస్ బ్యాడ్. కాబట్టి దేవుడికి ఏం పని పంపు లేదండి, ఏదో ప్రతి వాడిని పట్టుకుని మీకేముందో ఒక్కొక్కటిని వెంట్రుక లెక్క పెట్టి కూర్చోవడం ఆయన పని. దాట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ నెవర్ బికమ్స్ లైక్ దాట్. గాడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ guy. గాడ్ ఈజ్ నాట్ ఎ క్రూయల్ గాడ్. God is personified compassion. God means compassion personified. అది దేవుడు అంటే. తెలియక తప్పు చేసినా ఆయన బాగుపడరా, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తానే, లేకపోతే మన ఇన్ని బతుకులు ఎలా బతికేవాళ్ళండి? మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాల క్రూరమైన పనులు చేస్తున్నాం. ఆయనే కనుక అంత నిర్దయుడు దయారహితుడైతే ఈ పాటికి అలాగ పెట్టి టేబుల్ని పడుకోబెట్టి శుభ్రంగా షార్ప్ కత్తి తీసుకుని అక్కడ బజార్లో వేసుకునేటట్టుండి అలాగే ఇలాగ స్లైసెస్ 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 కింద నిలువుగాను అడ్డంగాను క్రాస్ సెక్షన్లోను ఈ క్రాస్లోను మొత్తం అన్ని క్రాసులోను మొత్తం చేసి వారేదాల్సింది కానీ రోజుకోసారి. మనం చేసే పనులు అంత గొప్పగా కదండి. గాడ్ ఈజ్ నాట్ క్రూయల్ గాడ్. దేవుడు అంటే హింసించేవాడు కాదండి. అంటే దేవుడి దగ్గర వెళ్ళి అయ్యో దేవుడు నన్ను ఎప్పుడు ఇస్తావు, నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు. మీ అమ్మ దగ్గరికి ఎప్పుడైనా వారు ఏడుస్తావా? అమ్మ దగ్గర జబర్దస్తి చేస్తారా? నీతో నాకు ఆవిడ నీకు అప్పుకున్నాడు. అమ్మ అనురాగము, అందుకని వాళ్ళకి చేయొచ్చు. దేవుడైనా అంతేనా? ఒక అమ్మ కాదు, వందల వేల అమ్మల ప్రేమ ముద్ద కడితే అది దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుణ్ణి చూసి భయపడడం కాదండి మనం నేర్చుకోవాల్సింది. ప్రేమ వల్ల ఎక్కువ పని చేస్తాడండి, భయం వల్ల కంటే మీకు తెలుసునేమో. అందరికీ తెలుసును మీకు. భయపెట్టిన వాడు టైం ప్రకారం పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు భయం వల్ల. ప్రేమించిన వాడు 24 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. భయం వల్ల నేర్చుకుంటాడు, ప్రేమ వల్ల రూల్స్ వాడి వెంట పెడతాడు. దేవుని ప్రేమించ